మురళి గారు, ఈ లిక్కర్ షాపులకు రేపు సంబంధించి బల పరీక్షలో ఆంధ్రప్రదేశ్ని తమిళనాడుని కంపేర్ చేస్తూ ఏమన్నా చెబుతారా? ఎందుకంటే మనం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే ఆయన 717 లిక్కర్ షాపుల పైన కొరడా జలిపించారు, ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అధికార పార్టీ ఎమ్మెల్యే పెట్టినటువంటి పోస్టు. ఇప్పుడు ఈశ్వర్ గారు, మనం ఒక కీలక అంశాన్ని ఇక్కడ గమనించాలి. చెప్పండి. విజయ్ 717 షాపులు అవి చాలా జెన్యూన్ కాదు. అది ఆలయాల దగ్గర ఉండకూడదు అనేది చట్టంలోనే ఉంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనైనా ఉంది ఆ చట్టం, తమిళనాడులోనే ఆ చట్టం ఉంది. అరాక్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆలయాల దగ్గర ఉండకూడదు, స్కూళ్ళ దగ్గర ఉండకూడదు అనేది చాలా స్పష్టంగా మనకు చట్టంలో ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టంలో కూడా దానికి మినహాయింపు ఏం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేనే ఈ రకంగా పోస్ట్ పెట్టి నేను తీసేయాలి అని అన్నానంటే నాతో వచ్చి బేరం మాట్లాడుకునే పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన అన్నాడు. గత 23 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి 23 నెలల్లో ఈ ఎమ్మెల్యే గారికి అది కనపడలేదు అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈ రోజు విజయ్ అన్నాడు కాబట్టి ఆయన కూడా స్పందించి మాట్లాడినాడు అని అనుకుందాం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బహిరంగంగానే మాట్లాడుతున్నారండి. ఇదేమి దాచిపెట్టుకోవాల్సినటువంటి బహిరంగ సత్యం ఏంటంటే, మేము ఎన్నికల్లో 100 కోట్ల దాకా ఖర్చు పెట్టుకున్నాము, మేము సంపాదించుకోవాలి కదా, మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారని ఇప్పుడు అంత మునుపన్న రహస్యంగా ఏదో సర్దుబాటు చేసుకునేవాడు. ఇప్పుడు బహిరంగానే మాట్లాడుకునే స్టేజ్ కి వచ్చేసారు అధికార పార్టీ నాయకులందరూ కూడా. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఒక ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ఇసుక ఒక ఆదాయ వనరు అయిపోయింది, లిక్కర్ ఒక ఆదాయ వనరు అయిపోయింది, లేదా ఇట్లాంటి మొత్తం సహజ సంపదలన్నీ కూడా కొల్లగొట్టేసుకోవడం అనేది ఒక ఆదాయ వనరు, అదొక మార్గం అయిపోయింది. వీటిల్లో కూడా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ కూడా అదాని లాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మీద వాలి ఎట్లా భోజనం చేస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. అన్ని రంగాల్లో, విద్యుత్ రంగం నుంచి ఆఖరికి విశాఖ దాకా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నాము. ఎవరెవరికి దొరికిందో వాళ్ళంతా ఎత్తుకోబోతున్నారు. ఎమ్మెల్యేలు మాకేమి మిగలడం లేదన్న ఆందోళన కూడా ఉంది. మన ఈ శ్రీనివాస్ గారు ఎన్ని రోజులు ఉంటాడో తెలుగుదేశం పార్టీలో మనకేమి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇప్పటికే చాలా వివాదాస్పదమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంపీకి ఈయనకు మధ్య వచ్చిన వివాదాలు, అవును, స్థానికంగా ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు, నేను దళితుడు కాబట్టి నా పట్ల వివక్ష చూపి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయాలు ఏమైనప్పటికీ తారాస్థాయికి చేరిపోయాయి. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా వాళ్ళు పిలిచి మాట్లాడి సర్దుబాటు చేశారని చెప్తున్నాడు, కానీ ఆ సర్దుబాట్లు ఏమి కుదిరేటట్టుగా కనబడడం లేదు. ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి విషయాలు. గుమ్మరంగా వీటన్నిటిని సర్దుబాటు చేసుకున్నటువంటి పెద్ద మనుషులు ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇవన్నీ తిరుపతి వాసిగా చెప్పండి, తిరుపతిలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఈ మద్యం దుకాణాలు కానీ తిరుపతిలో మినహాయింపు ఏముంది? నేనైతే పవిత్ర పుణ్యక్షేత్రం కదా, పవిత్ర పుణ్యక్షేత్రం కదా, పుణ్యక్షేత్రానికన్నా మినహాయింపు ఉందేమో అని. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఫుల్గా ఉన్నాయి. మీరు ఒక విషయాన్ని మిస్ అయినట్టున్నారు. ఈ టెండర్ పాడుకున్నప్పుడు అత్యధికంగా షాపులు కేటాయించింది తిరుపతి జిల్లాకి, తిరుపతి నగరానికి. అంటే దాన్ని బట్టి అర్థమైపోలేదా ప్రభుత్వం యొక్క స్టాండ్ ఎట్లా ఉందని? ఆధ్యాత్మిక లేదు, భక్తి లేదు, దీని వెనకాల ఇట్లాంటివి ఏమీ లేవు. ఇవన్నీ కూడా ప్రజలకి భక్తి గాని, ఆధ్యాత్మికత గాని, పుణ్యక్షేత్రాలు అనేది ప్రజలకు సంబంధించిన వ్యవహారం తప్ప మనకు సంపదని తీసుకునేటప్పుడు లేదంటే ఇట్లాంటి వాటిని కొల్లగొట్టేటప్పుడు అవన్నీ ఏమీ చూడాల్సిన అవసరం లేదు. ఏ నామ్స్ లేవు. ఇక్కడ కూడా స్కూళ్ళ దగ్గర ఉన్నాయి, ఇక్కడ కూడా ఆలయాల దగ్గర ఉన్నాయి, బస్టాండ్కి దగ్గర, బస్టాండ్కి ఎదురుగా ఉంది, వెనకాల ఉంది, పక్కల్లో ఉంది, అన్ని చోట్ల పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజు విజయ్ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లాంటి చర్యలు ఏమైనా చేపడితే ప్రజలు కూడా సంతోషిస్తారు. ఇంకో పాయింట్ చెప్పండి. ఈ విజయ్ చాలా హామీలు ఇచ్చేశారు. ఈ హామీలు ఒకవైపు ఉండగానే 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇవన్నీ నెరవేర్చగలుగుతారా? సాధ్యమయ్యే పని? వాస్తవంగా నెరవేర్చడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కారణం ఏమంటే ప్రజల కోసం ఖర్చు పెడితే ఇంకా మిగిలిపోతాయండి డబ్బులు కూడా. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు పాలక పార్టీలు లేదా ఈ పరిపాలన చేస్తున్నటువంటి పెద్ద మనుషులు లేదా దానికి మద్దతు ఇస్తున్నటువంటి శక్తులన్నీ అధికారులతో సహా వీళ్ళందరి ఆలోచనలు ఎట్లున్నాయి? పేదల గురించి చర్చ జరుగుతుందా పార్లమెంట్లో లేదా అసెంబ్లీల్లో లేదా చట్టసభల్లో? ఎక్కడైనా
ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల బాగోగుల గురించి, వాళ్ళ చేతిలో కొనుగోలు శక్తి ఉందా లేదా, లేదా వాళ్లకు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చర్చించి వాళ్ళకి నిర్ణయాలు చేసే పరిస్థితి ఉందా? ఏదో ఎన్నికలప్పుడు లేదంటే అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకు ప్రకటించడం, 1000 రూపాయల్లో 100 రూపాయలు వాళ్ళకి ఖర్చు చేసినామా, 900 రూపాయలు మింగేసినామా అన్నట్టుగా తయారైపోయింది. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది గంగవరిలెత్తిపోయి తిరుగుతున్నటువంటి పరిస్థితి దేశంలో మనం చూస్తున్నాం. దానికి మినహాయింపు తమిళనాడు కూడా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు. దురదృష్టం ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఆయన గురించిన చర్చలో సంక్షేమ పథకాలను అమలు చేయగలడా లేదా, అప్పులు ఉన్నాయి అనేది మనం మాట్లాడతాం. దురదృష్టం ఏంటంటే తమిళనాడులో ఏం చర్చ జరుగుతుందో తెలుసా? ఈయన తెలుగువాడా తమిళన్న, ఇతను అమ్మకిదే ఏ కులం, నాయనదే ఏ కులం, త్రిష రాజకీయాలను ఏం ప్రభావితం చేస్తుంది, ఏం పరిస్థితి ఎట్లా ఉంటుంది, త్రిష పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి పనికిమాలిన వాటి విషయాల మీద జరుగుతున్న చర్చ కంటే ప్రజా సమస్యల మీద తమిళనాడు మీడియాలంటే దురదృష్టం ఈ రకమైనటువంటి చర్చ మొదలైపోయింది. వాటి చుట్టూ చర్చలు ప్రధానంగా జరుగుతున్నాయి తప్ప తమిళనాడుకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వాటిల్లో ఈరోజు వాస్తవంగా భారతదేశంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా చెప్పుకొస్తే నంబర్ 1 రాష్ట్రంగా మనకు తమిళనాడు కనిపిస్తుంది. అదే మాదిరి మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ గానీ ఇతరత్ర ఇవన్నీ కూడా చూస్తే కూడా చాలా మంచి రోల్ ఈ రోజు దేశంలో తమిళనాడు నుంచి కనిపిస్తుంది. మనం ఇంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని లక్షల కోట్లు వచ్చేసాయి, అన్ని లక్షల కోట్లు వచ్చేసినాయని చెప్తున్నాయి. నిన్న కూడా చెప్పాడు 23 నెలల్లో 23 లక్షల కోట్లని. మనకు తమిళనాడుతో పోలిక చేసుకోండి. మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేదా తమిళనాడు రాష్ట్రానికి హస్తమస్కాంతం అంతా తేడా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో నిజంగా ప్రజల దృష్టితో ఆలోచించి వాళ్లకు తోడ్పడేట్టుగా నిర్ణయాలు చేస్తే చిన్న పాయింట్ ఒకటి చెప్పండి. కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతారు కదా. రేపు ఏదైనా సరే ఇచ్చిన హామీల్లో నెరవేర్చలేని సిచ్యువేషన్ కనిపిస్తే నిలదీస్తారా? ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యున్నాం కాబట్టి సైలెంట్గా ఉంటారా? ఇప్పుడు విజయ్ గారే అడిగారు మమ్మల్ని కూడా మంత్రివర్గంలోకి రమ్మని, కాంగ్రెస్ వాళ్ళు పోయి కూర్చుంటామని చెప్పి తీసుకోలేదే. అదే మేము ప్రధానమంత్రి పదవి తీసుకోలేదండి ఈశ్వర్ గారు. ప్రధానమంత్రి పదవి ఇస్తే మేము కాలి గోడితో వద్దని చెప్పినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. నేను ఎందుకు ఇది సూటిగా చెప్తున్నానంటే మేము పదవుల కోసం కాదు, దాని మీద ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి 2 ఎమ్మెల్యేలు పెట్టుకొని మేము పోయి మంత్రి పదవులు తీసుకొని ఏం ప్రభావం చూపిస్తాం? మేము స్పష్టంగా చెప్పాం, ఆయనకి ప్రజా తీర్పు అనుకూలంగా ఉంది, ప్రజల మద్దతు చాలా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో మేము ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి మద్దతు ప్రకటించాము. ఆయనే ప్రజా వ్యతిరేకంగా తయారైన రోజున ఎందుకు చూస్తూ ఉంటాం? డెఫినెట్ గా వ్యతిరేకిస్తాం, ఉద్యమాలు చేస్తాం. మాకు ఏ రకమైనటువంటి శశబిషం లేవు. మేము మిత్రత్వం ఎక్కడి వరకు అంటే ప్రధాన శత్రువుని ఎదుర్కోవడం కోసం మిత్రత్వం, ప్రజలకే పంగనామాలు పెట్టే కార్యక్రమం తీసుకుంటే మేము ఎందుకు చూస్తూ ఉంటాం? డెఫినెట్ గా ఎదుర్కొంటాం. దాంట్లో ఏమాత్రం సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అట్లాంటి స్పష్టమైన అవగాహన మాకుంది. రైట్. సందీప్ గారు, టీవీకే గవర్నమెంట్ తమిళనాడులో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈ లిక్కర్ షాపుల విషయంలో ఏమన్నా సంకేతాలు ఇస్తోంది అనుకుంటున్నారా? సందేశం ఇస్తోంది అనుకుంటున్నారా? 100% అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పినట్టున్నారు, గుళ్ళు బళ్ళు ఇలాంటి చోట మేము వైన్ షాపులు పెట్టమని చెప్పి ఎలక్షన్స్ ముందు. కానీ ఇప్పటికైనా వాళ్ళు మేలుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా వైన్ షాపులన్నీ ఎక్కడ గుళ్ళు బళ్ళ దగ్గర చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పటికైనా మా నాయకుడిని విజయ్ గారిని చూసి వాళ్ళు ఇన్స్పైర్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా అలా చేస్తే అందరూ కూడా అభినందిస్తారు. ముఖ్యంగా ఎన్డీఏ కుటుంబంలో కొంతమంది మా నాయకుడిని ట్రోల్ మా నాయకుడు ఎదుగుదలని, మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నందుకు అక్కడ ఓర్చలేక ట్రోల్ చేస్తున్నారు. దాన్ని పక్కన పెట్టి టీడీపీకి ప్రధాన శత్రువుగా మారిపోయారు పాపం విజయ్, ఏం సంబంధం లేకుండానే. ఎందుకు అంటే వాళ్ళు ఎందుకంటే గౌరవనీయులు రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు తమిళనాడులో అన్నాడీఎంకేకి మద్దతుగా ఆయన క్యాంపెయిన్ చేశారు. అక్కడ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు ఆటోమేటిక్ ఏంటంటే విజయ్ ఇంపాక్ట్ అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో గెలవాలంటే అది కుదరదులే కానండి. కానీ అంత శత్రుత్వం ఉన్నట్టు అంత విషయం చెప్పడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ రకంగా సోషల్ మీడియా పనిచేస్తుందో అక్కడ తమిళనాడు పాలిటిక్స్లోని విజయ్ పైన కూడా అదే రకంగా టీడీపీ సోషల్ మీడియా పనిచేసింది.
అంతేనా? అది నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా పెద్దలు, ఆయన ఇండియన్ పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా చెప్పారు, మీరు విజయ్ని గెలగద్దు, విజయ్ మీద మీరు అంత కోపం చూపించాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ బీజేపీతో అలియన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వీళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. అంతే విధంగా సాక్షి వేదికగా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ రోజు శాసనసభని చూస్తే ఒక వజ్రాలతో కూడిన నిండుకుండలా కనబడుతుంది. మా సభ్యులు 107 మంది ఉంటే అందులో 107 మంది ఉంటే అందులో 90 మంది ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు. అదే కాకుండా ఒక యాక్టరు, ఒక డాక్టరు, ఒక టీచరు, ఒక డ్రైవరు, ఒక అకౌంటెంట్, ఒక పత్రికా విలేకరు లాంటి అన్ని వర్గాలకు చెందిన వ్యక్తుల్ని మా నాయకుడు అసెంబ్లీకి తీసుకెళ్లాడు. అంతేకాకుండా కళ్ళల ఖనిజాలతో కూడిన రబ్బర్ చెప్పులు వేసుకున్న నాయకుల్ని తమిళనాడు అసెంబ్లీ మెట్లెక్కించిన ఘనత మా నాయకుడు విజయ్ గారికి చెందుతని, దీన్ని చూసి చాలా మంది నాయకులు, పొరుగు రాష్ట్రంలో ఉన్న నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు, మిగతా రాష్ట్ర నాయకులు కూడా తెలుసుకొని సామాన్యులని చట్టసభల్లోకి తీసుకెళ్లే విధంగా చూడాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రైట్. ఈ ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారా, లేదంటే 100% కమ్యూనిస్టులు మీతో అండి. మీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కమ్యూనిస్టులే క్వశ్చన్ చేసే ప్రమాదం ఉంది? ఖచ్చితంగా అండి. మేము పార్టీ పెట్టినప్పుడే మొత్తం చాలా ప్రణాళికలతో వచ్చాం. మా దగ్గర చాలా మంచి ఆర్థిక నిపుణులు ఉన్నారు. ఇంకొకటి, ఇందాక రాధా పండిట్ వెట్రివేల్ గారిని అందరూ జ్యోతిష్యుడు అని చూస్తున్నారు, కానీ అది ఆయన వృత్తి అయి ఉండొచ్చు. అంతకు మించి ఆయన చాలా రాజకీయ నిపుణుడు. మా పార్టీకి 2 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయన్ని కోరి మా నాయకుడు పొలిటికల్ ఓఎస్డీగా తీసుకున్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. పురుషోత్తం రెడ్డి గారు, ఒక 1 minute లో కన్క్లూడ్ చేయండి సార్. విజయ్ ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, రానున్న రోజుల్లో ఏం చెప్తారు? రెండు అంశాలు. ఒకటి, విజయ్ గారి ముందున్న ఛాలెంజ్ ఎన్నికల మేనిఫెస్టో అమలు కన్నా ప్రజలు ఆయన ఏం చూశారు? దాదాపు 234 నియోజకవర్గాల్లో 200 నియోజకవర్గాలు ఆయన పోలా. అవును, ఎన్నికల మేనిఫెస్టో ఎక్కువ మంది చదువు ఉండరు. ఆయన చూసింది డిఎంకేకి ఏఐడిఎంకి భిన్నమైన రాజకీయ నాయకుడుగా ఉండాలని కోరుకున్నారు. అవును, వాళ్ళిద్దరికి భిన్నమైన పరిపాలన కాదు, ఆ పరిపాలన ఆయన ఇవ్వాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాడు. అది మెయిన్ టాస్క్. ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, ఏఐడిఎంకి చేరిపోతారు, అది ఏం పెద్ద ఇబ్బంది ఉంది. ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ నేను చెప్పాలి. మన మద్యం కేసు గురించి మాట్లాడాం కదా, లాస్ట్ మనం ఎప్పుడు కూడా మీరు చూస్తుంటారు జర్నలిస్ట్ గా, ప్రభుత్వ టార్గెట్ లో 100% రీచ్ అయ్యేది మద్యం ఆదాయం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికైనా. మిగతా ఎక్కడ లేదా ఆదాయం, ఎక్కడ రీచ్ కాలేదా? మిగతా లాస్ట్ ఇయర్ ప్రభుత్వం యొక్క అంచనా 27,000 కోట్లు ఫైనాన్స్ ఇయర్ లో. వసూలైంది ఎంతో తెలుసా? 18,000 కోట్లు. అంటే 9,000 కోట్లు అంచనా అందుకోలేకపోయింది. అసలు మద్యం ఇంత వ్యత్యాసమా? అంటే ఈ తమాషా ఏంటంటే ఈ సంవత్సరం 35,000 కోట్లు అంచనా వేసుకున్నారు. అంటే 27,000 కోట్ల రూపాయలు అంచనా వేసి 18,000 కోట్లు వచ్చాయంటే అంచనా తప్ప, లేకపోతే ఈ వచ్చే ఆదాయం ఇంత వస్తుంది. ప్రభుత్వం ఊరికి అంచనా ఏది కదా, కాబట్టి అనక్షల మద్యం అమ్మేస్తున్నారా? 27 టార్గెట్ పెట్టుకుంటే 18,000 కోట్ల దగ్గర ఆగాం. ఇప్పుడు 35,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నామంటే 18 నుంచి 35,000 కోట్లు అంటే డబుల్ అవ్వాలంటే ఇప్పుడున్న బెల్ట్ షాపులను కూడా డబుల్ చేయాలి. అప్పుడే డబుల్ ఆదాయం వస్తుంది. ఈశ్వర్ గారు, వ్యక్తులకు ఆదాయం వస్తా ఉంది. సమస్య ఇక్కడ పంచాయతీ, అది గవర్నమెంట్ ఖాతాలో పడట్లేదు. అందువల్ల ఏమవుతుంది? అనఫిషియల్ మద్యం పోతుంది, వ్యక్తులు లాభపడతారు, ప్రభుత్వం నష్టపోతుంది.